గతంలో చంద్రబాబు నాయుడు విజన్ 2020, విజన్ 2047 ఇప్పుడు ఇవి ఏ వరకు జయప్రదమయ్యాయి? 2020ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే. అయినా ఆయన విజన్ గురించి ఎక్కువగా చెప్తుంటారు, నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన జనాభా విజన్ ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనాలి అని ఆయన చెప్పడానికి ఈరోజు చెప్పలేదు, కానీ మొన్న శాసనసభలో చెప్పారు. దీనికి శాస్త్రీయ ప్రాతిపదిక ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ జనాభా పెరగాలి, దీనికోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలని ఏ అధ్యయనం అని చెప్పిందా? అసలు భారతదేశ స్థాయిలో ఏదైనా అధ్యయనం జనాభాను బాగా పెంచాలి, తగ్గిపోతూ ఉంది అని ఆందోళన వెలిబుచ్చిందా? జనాభా పెరుగుదల తర్వాత సర్దుబాటు అడ్జస్ట్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలి, స్థిరపరచాలి అనే అధ్యయనాలు చెప్పిన మాట నిజమే. అంటే 65% జనాభా 35 ఏళ్ల లోపు ఉండేటట్టుగా చూసుకోవాలి అనేటటువంటిది స్టెబిలైజేషన్ ఆఫ్ రేషియో, హెల్తీ రేషియో ఇన్ పాపులేషన్. అది ఉంది, కానీ జనాభా పెంచేయండి అని ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పడం లేదు. మీరు ఈ సమయంలో మీరు నెట్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, లేకపోతే ఏవైనా అధ్యయనాలు చూడండి. భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా 2023 నాటికే ఉంటే ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలను కాస్త పద్ధతి ప్రకారం అరికట్టడంలో విఫలమవుతున్నాయి. అక్కడ కొన్ని బలప్రయోగం చేయకుండా దాన్ని అదుపు చేయాలని చెప్తూ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయనకు మరి ఎందుకు అది పట్టుకున్నారో కానీ పెంచాలి, ఇద్దరేమో మినిమము, ముగ్గురు అయితే ముద్దు అని ఆయన చెప్తున్నారు. శాసనసభలో ఆయన ప్రకటించిన ముసాయిదా విధానం మీరు చూడండి. అసలు అంత పెద్ద విధానం ప్రకటించే ముందు ఏదైనా చాలా సమగ్రమైన చర్చలు ఏమైనా జరిపారా? శాస్త్రీయ అధ్యయనాలు చేశారా? వాళ్ళ పరిధిలో ఏమైనా చేశారేమో, కానీ బహిరంగంగా పెద్దగా ఏమీ జరగలేదు. వైద్యులేమీ అలా చెప్పడం లేదు. ఇక మహిళలను భాగస్వాములను చేశారు ఆ చర్చలో. మహిళలందరూ పిల్లలను కనాల్సిన అవసరం ఉందని, దానికోసం ఆయన చెప్తున్న విధానం ఏంటంటే కొన్ని వేల రూపాయలు ఇస్తాము, పౌష్టికాహారం ఇస్తాము, ఇవన్నీ పేదల మీద ప్రయోగిస్తున్నవే కదా. అంటే పేద మహిళలు మరింత మంది పిల్లలు కనాలి అని మీరు సూచిస్తూ ఉన్నారా? డబ్బు గల వాళ్ళు, కోటీశ్వరులు, హై లెవెల్ పీపుల్ ఏమీ ఈ రాయితీల కోసం లేకపోతే ఇవేవో వస్తాయని పిల్లలను కనరు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధునికమైనటువంటి ఆలోచన ధోరణి ఉంది, ఫోర్సైట్, దార్శనికుడు అని చెప్పే వ్యక్తి భవిష్యత్ పరిణామాలను గమనంలోకి తీసుకోకుండా, అలాగే మహిళల యొక్క హక్కులు, మహిళల యొక్క పునరుత్పత్తి హక్కు, రిప్రొడక్టివ్ రైట్, అది బేసికలీ ఇట్ లైఫ్ విత్ ది ఉమెన్. మహిళలు కదా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎక్కువ మంది పిల్లలను కనండి. చంద్రబాబు నాయుడు గారే చెప్పేది మాత్రమే కాదు చెప్పేది, మనం గుర్తించాలి. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు కూడా పిల్లల్ని చాలా ఎక్కువగా కనాలి, అది కూడా హిందువులు కనాలి. ముస్లింలు ఎక్కువగా కనేసి వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, హిందువుల జనాభా పెరగాలి. ఇది కదా సంఘ పరివార యొక్క ప్రధానమైన స్లోగన్. ఈ సమయంలోనే చంద్రబాబు గారు కూడా పిల్లలను కనాలి, చాలా ఎక్కువగా కంటే ముగ్గురిని కంటే ముద్దు అని చెప్తున్నారు. నిజాన్ని నేను మీకు కొన్ని కనీసమైన విషయాలు చెప్తాను దీంట్లోవి. ఇండియా డస్ నాట్ నీడ్ మోర్ పాపులేషన్ అండ్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ఏ స్టెబిలైజింగ్ with a fertility rate of 2.0, already below the replacement level of 2.1. So replacement ఫలదీకరణ లేదా పిల్లలను పునరుత్పత్తి, పిల్లలు పుట్టుక అన్నది 2%, 2.0, 2.0 ఫర్టిలిటీ శాతం ఉంటే, రేటు ఉంటే 2.1 వేరే రీప్లేస్మెంట్ రేటు ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జరగాల్సిందంటే దీనికి కొంచెం సర్దుబాటు, కొంచెం హెచ్చు తగ్గులు స్టెబిలైజ్ చేసుకోవాలి అని. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ విత్ 65% ఆఫ్ పాపులేషన్ అండర్ 35, ఇండియా హ్యాస్ ఎ లార్జ్ యంగ్ వర్క్ ఫోర్స్ దట్ కెన్ డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్, కన్జంప్షన్ అండ్ ఇన్నోవేషన్ ప్రొవైడెడ్ దే ఆర్ స్కిల్డ్ అండ్ ఎంప్లాయిడ్. సో 65% మందికి ఉద్యోగాలు, తిండి, నైపుణ్య కల్పన అవి చాలా ముఖ్యం. సో ఇప్పుడు భారతదేశం త్వరగా అభివృద్ధి చెందాలంటే ఛాలెంజెస్ ఆఫ్ గ్రోత్, పెరుగుదలకు అవరోధాలు ఏమిటి అంటే ఉద్యోగాలు కావాలి, విద్య, వైద్యం, వీటి మీద ఫోకస్ పెట్టమన్నారు. కానీ పిల్లలను కనడం మీద ఫోకస్ పెట్టండి అని ఏ అధ్యయనం కూడా చెప్పలేదు. సరే, ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల రేటు కొంచెం ఎక్కువగా ఉంది, దానివల్ల సీట్లు తగ్గిపోతాయి అనే రాజకీయమైన కోణం ఒకటి ఉండొచ్చునేమో. కానీ
కింది వర్గాల వాళ్ళు పిల్లల్ని ఎక్కువ మందిని కానీ వాళ్ళకేమో సరైన ఆర్థిక స్తోమత లేక వాళ్ళకి ఉద్యోగాలు రాక దాని పరిణామం ఎలా ఉంటుంది? ఒకప్పుడేమో ఒక్కరు చాలు ఇద్దరు దాటొద్దు అని ఇవన్నీ హెచ్చరికలు చేశారంటే ఏమనుకుంటున్నారు? మనుషులు, కుటుంబాలు, మహిళలు, యంత్రాల వాళ్ళు కనమంటే కనడం లేకపోతే లేదు. స్టడీస్ ఇంక్లూడింగ్ దోస్ బై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ IIPS, అలాగే నేషనల్ పాపులేషన్ పాలసీ, జాతీయ జనాభా విధానం, వీటి మీద జరిగిన చర్చల్లో ఎక్కడా కూడా అధిక జనాభాను పెంచడం మార్గం అని చెప్పలేదు. Despite national decline, some states still have higher fertility rates, suggesting that policy should be targeted rather than universal, focusing on education, female empowerment and healthcare access rather than strict coercive legislature control. అందువల్ల 2048 నాటికి భారతదేశ జనాభా 160 కోట్లకు చేరుతుంది అని అంచనా. 160 కోట్లకు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి సుస్థిరపరచాలని చెప్తున్నారే కానీ నేషనల్ పాపులేషన్ పాలసీలో ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ముగ్గురిని కనే విధంగా ప్రోత్సహించండి అన్న పద్ధతిలో వాళ్ళని తీసుకోవట్లేదు. ఆ మాటకు వస్తే చైనాలో కూడా సార్వత్రికంగా అందరికీ ఎక్కువ మందిని కనమని ఏం చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఒక స్టెబిలైజింగ్, బ్యాలెన్సింగ్ అప్రోచే తీసుకున్నారు. కాకపోతే కమ్యూనిస్టులు అంటున్నట్టుగా పని చేసేవాళ్ళు వర్క్ ఫోర్స్ తగ్గిపోతున్నారు. వర్క్ ఫోర్స్ అంటే ఉద్యోగాలు ఏం రావట్లేదు కదా. కాబట్టి ఏమైనా డైలీ లేబరు, కాంట్రాక్ట్ లేబరు లేదా గిగ్ వర్కర్సు ఇలాంటి వాళ్ళు పెరగాలన్నమాట. దీనికోసం పిల్లల్ని కనిపెట్టాలన్నమాట. కాబట్టి ఇది బాధ్యతాయుతమైన దీర్ఘకాలికమైన ఆలోచన విధానంతో చేస్తున్న సూచన కాదు. దాన్ని కూడా ఈరోజు మహిళా దినోత్సవ సందేశంలో ఏమైనా చెప్పారా? మరి చాలా విషయాలు చెప్పారు కదా, మీరు బాగా పిల్లల్ని కనండి, ఎక్కువ మందిని అని ఏం చెప్పలేదే. ఎందుకు అంటే అది మహిళలు స్వీకరించారని ఆయనకు తెలుసు. కాబట్టి చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో, సమస్తమైన అవకాశాలు ఉన్న దేశాల్లో, ఉదాహరణకు స్కాండినేవియన్ దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనట్లేదు? చాలా చోట్లకు అసలు ఊళ్ళోనే జనాభా లేని గ్రామాలు కూడా చాలా ఉంటున్నాయి. అక్కడ ఎందుకు ఉంటున్నాయి ఇవన్నీ అంటే అవన్నీ వ్యక్తిగతమైన ఎంపికలు, పర్సనల్ ఛాయిసెస్. మరీ ముఖ్యంగా పిల్లలను కన్న విషయంలో మహిళ అంతిమ నిర్ణేత కావాలి. దాని బదులు మోహన్ భగవత్ గారు చెప్పారని, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఎక్కువ మంది పిల్లలను కంటే ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, మీరు ఎంతమందిని కన్నారు నాయకులు. నేను అలా వ్యక్తిగతంగా ఎవరిని అడగను, కానీ ఈ నాయకులు కానీ ఈ నాయకుల పిల్లలు కానీ ఎంతమంది పిల్లలను కన్నారు, ఎంతమందిని కనబోతున్నారు, ఆ విషయంలో వాళ్ళు ఏం చెప్పంటే అన్ని సదుపాయాలు ఉన్న మీరే ఇంత జాగ్రత్త పడుతూ ఉంటే ఎవరు కనాలి? అప్పుడు మీరు 25,000 ఎంతో ఇస్తారు కాబట్టి, ఫుడ్ పాకెట్లు ఇస్తారు కాబట్టి కింది వర్గాల వాళ్ళు కనాలన్నమాట. చాలా ఇందులో కనిపించేటటువంటి ఒక భేదభావం, వివక్ష దృష్టి, కింది వాళ్ళ పట్ల ఒక తక్కువ చూపు, ఇవన్నీ చంద్రబాబుకు ఉన్నాయని నేను ఆయనకు వ్యక్తిగతంగా ఆపాదించడం కాదు, ఈ ధోరణి గురించి చెప్తున్నాను. ఇవన్నీ చాలా పొరపాటు అండి. రెండోది, కింద వాళ్ళు ఎప్పుడు పని చేయడానికి మనుషులు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు గ్రామాల్లో కదా పొలాల్లో పని చేయడానికి ఎవరు రావట్లేదు అని తిరుగుతూ ఉంటారు. ఎందుకు రావాలి? వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు, లేదు ఎలా చేయాలో మీరు చూసుకోండి. మీరేమో ఒక యాంత్రీకరణ, మెకనైజేషన్ చేసి పనులు లేవంటే అవి వెళ్ళిపోవాలి. మీరేమో కాదు మాకు మనుషులు కావాలంటే రావాలి. వాళ్ళు మనుషులా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇంకోటే? కాబట్టి కింది దృష్టి నుంచి కూడా చూడండి, మహిళల దృష్టి నుంచి కూడా చూడండి. అసలు అన్నింటినీ మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న అధిక జనాభాను పెంచండి అన్న ఈ విధానానికి శాస్త్రీయ ప్రాతిపదిక అధికారికంగా ఎక్కడుంది? ఈ అశాస్త్రీయమైన విజన్ ఎందుకు తీసుకొస్తున్నారు?